ఓకే. ఆన్లైన్ తీసుకున్నాం. సిగ్నేచర్ ఏం అక్కర్లేదు మీకు. డిగ్రీ ఆఫీసర్ నేను నా సంతకం ఉండాలి కదండి ఇక్కడ. కండిషన్స్ ఉంటుంది రెండు సేమ్ బాబు. ఇదే కదా అటేమో చేయము. సరే ప్రిపేర్ చేయించండి. బాబు ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? ఇవి ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? ఈ ప్యాకెట్స్ చూపించి టమాటా సాస్ ఇది. అవును సార్, టమాటో బ్లెండ్. ఫ్రిడ్జ్లో ఉండాలా ఇది? బయట ఉండొచ్చా? గట్టి మాట్లాడబా. చెప్పు, గట్టి మాట్లాడు. చెప్పు మధు. సార్ నా పేరు డి సురేష్. మేము నంద్యాలలో ఉంటాం సార్. నేను సాయంత్రం 6:30 ఆ టైంలో నంద్యాల పద్మావతి నగరంలో డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్. దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి తిల్లిపోయింది. వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఏమంటే మా దగ్గర మేము తయారు చేయం చికెన్, ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి, దాన్నే తయారు చేసి మేము ఇస్తున్నాము, కాబట్టి వేరే కొత్తది తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నారు సార్. చాలా మంది అక్కడ కూర్చొని చిన్న పిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు. అది తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పిజ్జా సెంటర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ పిజ్జా సెంటర్ పైన ఫిర్యాదులు రావడము తో మేము వెంటనే దీన్ని పర్యవేక్షించడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము. ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ పిజ్జా సెంటర్ లో కొన్ని ఆహార పదార్థాలని శాంపిల్ గా సేకరించి అది ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారానికి పంపించడం జరుగుతుంది. ఏమని కంప్లైంట్ ఇచ్చాను సార్ కస్టమర్? పిజ్జాలో స్మెల్ వస్తుందని, ఏమో పార్టికల్స్ స్మెల్ బాగా వస్తుందని తినలేకపోతాం అని చెప్పి పిల్లలు వామిటింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా మేము ఈ రోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి
డాక్టర్ తీసి శాంపుల్ తీసి ఇలాగ పంపిస్తాం.